రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 7వ వచనము. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనిస్తే మనము అనేకమైనటువంటి ఆపదలు, శ్రమలు ఈ లోకంలో పొందినప్పుడు మన యొక్క దేవునికి ప్రార్థిస్తూ ఉంటాం. అది మనందరికీ సహజంగా వచ్చినటువంటి స్వభావం. కాబట్టి మనం ఆధారపడేది మనల్ని రక్షించేవాడిపైనే. అది మంచిదే. ఆపత్కాలమందు మనం మొరపెడితే దేవుడు విడిపిస్తాడంట. విడిపించాడు. మనం గనక మన బాల్య జీవితం నుండి ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటే, మన జీవితంలో జరిగిన అనేకమైన సంఘటనలో, అనేక ప్రమాదములలో ఇక మన పని అయిపోయింది, ఇక మనం తప్పించుకోలేము అన్నటువంటి పరిస్థితుల నుండి అనేక మార్లు దేవుడు మనల్ని విడిపించుట మనమందరము అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారమే. కాబట్టి అలాంటి దేవుడి యొక్క శక్తిని మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఆయనకు మొరపెడితే ఆయన విడిపిస్తాడని ప్రతి సందర్భంలో నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఎంతైనా సరే దేవుడు చేయగలడు. ఒకానొక చోట ఒక రాజును అడుగుతాడు, హిజ్కియా యొక్క తండ్రిని, ఆహాజును, నీవు నన్ను అడుగు, అది ఆకాశమంతా ఎత్తైనా సరే, పాతాళమంతా లోతైనా సరే నేను చేస్తాను అని అంటాడు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి మరి ఆపత్కాలమందు మనం మొరపెట్టిన ప్రతిసారి దేవుడు మనల్ని విడిపించటానికి సిద్ధంగానే ఉన్నాడు. మరి గతంలో విడిపించిన దేవుడు, ఇప్పుడు విడిపిస్తున్న దేవుడు రాబో రోజుల్లో కూడా విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది వాటన్నిటినీ మర్చిపోయేటట్లు చేస్తాడు. దేవుడు చేసిన ఉపకారములను, మేళ్లను, ఆయన ఇచ్చిన సహాయ సహకారములను, విడిపించిన విధానములను మనం మర్చిపోయేటట్లు చేస్తాడు. మరలా ఏదైనా క్రొత్త సమస్య వస్తే క్రొత్తగా మనకు భయాన్ని అపవాది పుట్టిస్తూ ఉంటాడు. అందుకే జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి. వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. కాబట్టి ఆపత్కాలంలో మనం మొరపెట్టినప్పుడు మనల్ని విడిపించేటువంటి దేవుడు ఉరుము దాగు చోటులో నుండి మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. అంటే నీవు పెట్టేటువంటి మొర ఎక్కడికి చేరుతుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఉరుము దాగు చోటులో నుండి నీకు అత్యద్భుతమైనటువంటి ఆశీర్వాదముని ఇచ్చి విడిపించేటువంటి గొప్ప దేవుడు నీకు నాకు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ అనుసరిద్దాం, ఆయన పైన నమ్మిక ఉంచుకుందాం, ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసాన్ని కొనసాగిద్దాం. అందుకే భూమి మీద ఏదైనా కోల్పోవచ్చు, కానీ దేవుడు పట్ల విశ్వాసాన్ని మాత్రం ఎన్నడూ ఒక వ్యక్తి కోల్పోకూడదు. అది మనకు ప్రాముఖ్యమైనది. ఆ కొంచెం విశ్వాసం ఉన్నా నీవు మరలా అన్నిటినీ జయించి ఎలాంటి పాతాళమైన లోతైన స్థితిలో ఉన్నా ఆకాశమంత ఎత్తుగా దేవుడి చేత హెచ్చింపబడతావు. కాబట్టే దేవుడు అన్నాడు, ఆవగింజంత విశ్వాసమైనా నిలుపుకోండి అని. కాబట్టి మరి అలాగే అంచెదినముల్లో భూమి మీద నేను వచ్చినప్పుడు విశ్వాసము కనుగొందునా అన్నాడు. అంటే అపవాది దొంగిలించేది ఏమిటి? విశ్వాసాన్ని. కాబట్టి మనం అందరం జాగరూకులమై ఉండి ఆ విశ్వాసాన్ని కడవరకు కాపాడుకుంటూ దేవుడు మన జీవితంలో చేసే అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం అనుభవించి అనేకులను అద్భుతాల్లోనికి మనమందరము నడిపిద్దాం. దానికి ప్రభు యొక్క కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుత రీతిలో కాచి కాపాడి రక్షించి ఉన్నారు అయ్యా. మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి ఉన్నారు. సజీవుల లెక్కలో మమ్మల్ని కాపాడి ఉన్నారు. దాని అంతటిని బట్టి నీకే వందనాలు. మరి ఈ రోజంతట్లో మరి మీరు ఇచ్చిన వాక్కును ప్రకారం మేము ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు సాగేటట్లు, మా ప్రతి ఆపదలో కాపాడిన దేవుడు, కాపాడుచున్న దేవుడు, ఇక ముందుకు కాపాడేటువంటి వాడవైన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి నిన్ను మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ నీ యొక్క కార్యములను మేము జ్ఞప్తికి తెచ్చుకుంటూ వాటిని బట్టి ధైర్యము, విశ్వాసాన్ని పొందుకొని ఈ లోకంలో మా విశ్వాసం ఏమాత్రము కోల్పోకుండా కాపాడుకుంటూ విశ్వాసంలో అధిక స్థాయికి వెళ్ళేటట్లు కృప చూపించి అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా మేము ఈ లోకంలో ఆశీర్వదింపబడి ఇతరులను ఆశీర్వదించే కృపను ఇవ్వవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.